హలో, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను హరికృష్ణ. ఉడతా పంజాబ్ గుర్తుంది కదా, ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా. ప్రస్తుతం ఆ నిర్మాతలు ఆ సినిమాని ఇప్పుడు తీసినట్టయితే కనుక ఆ పంజాబ్ ప్లేస్లో హైదరాబాద్ని పెట్టేవాళ్ళు. ఎస్, ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన సంపన్నుల సంఖ్య అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, వాళ్ళని ఇలాంటి చెడు అలవాట్లకి దగ్గర చేస్తోంది. వెదర్ ఇట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ పీపుల్, సినిమా సెలబ్రిటీస్ ఆర్ పారిశ్రామికవేత్తలు, ఎవరైనా సరే అందరూ కూడా ఈ డ్రగ్స్ కుంభకోణంలో, ఈ డ్రగ్స్ వాడకంలో బయటపడుతున్న పరిస్థితి మనం ఈ మధ్య హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్కి అడ్డాగా మారుతుంది. యూత్ ఫ్యూచర్ని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల విక్రయాలు నగరంలో చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హ్యాష్ ఆయిల్ మొదలుకొని కొకెయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, MDMA, అలాగే LSD బ్లాట్స్ లాంటి చాలా ఎక్స్పెన్సివ్ సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి హైదరాబాద్ సిటీలో. స్కూల్ స్టూడెంట్స్ నుంచి కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళ వరకు, ప్రైవేట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు, అలాగే డాక్టర్స్ దీనికి దూరం అని కూడా చెప్పలేము. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటుగా ఇక సినీ సెలబ్రిటీస్ పేర్లు ఎప్పుడూ వినిపించడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు వీటి బారిన పడినట్టుగా ప్రస్తుతం రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా, వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేస్తూ డ్రగ్స్ పెడ్లర్స్ వీటి సప్లై చేస్తూనే వస్తున్నారు. ఇక గచ్చిబౌలిలోని రాడిసన్ ఉదంతం ఒకసారి చూద్దాం. ఆ హోటల్లో జరిగిన పార్టీలో ఆ ఓనర్ కొడుకు ఎవరైతే ఉంటారో అతనితో పాటుగా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం ప్రస్తుతం తీవ్ర కలకలమే సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు కావాల్సిన డ్రగ్స్ని ఎంచుకుంటారు. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఆ సప్లై ఎవరు చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. బిట్ కాయిన్స్ రూపంలో కూడా ఈ పేమెంట్స్ చేయటం, అలాగే డెడ్ డ్రాప్ ద్వారా, కొరియర్ ద్వారా సర్వీస్ చెప్పించుకోవటం, ఇలా పూర్తిగా అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా మారిన ఈ మాదక ద్రవ్యాల దందా ఈ రకంగా సాగిపోతుంది. ఇక వీకెండ్స్ విషయానికి వస్తే హోటల్స్, పబ్లు, రిసార్ట్స్లో చాలా యథేచ్ఛగా ఈ డ్రగ్ పార్టీ జరిగిపోతున్నాయి. ఇక ఈ పార్టీలు దుమ్ము రేపుతుంటాయి. వాటినే రేవ్ పార్టీస్ అంటారు. ఒక రాడిసన్ హోటల్ మాత్రమే కాదు, నైట్ అయిందంటే చాలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటి ఏరియాస్లో హోటల్స్, రిసార్ట్స్, పబ్లు ఈ రేవ్ పార్టీలకు అడ్డంగా మారుతున్నాయి. ఇంక్లూడింగ్ ఫామ్ హౌసెస్ మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉండే ఫామ్ హౌసెస్. అయితే ఆ ఫామ్ హౌసెస్ మీద నిఘా పెడుతున్నారు పోలీసులు అని చెప్పి సిటీలోనే ఎవరికి తెలియకుండా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి వాళ్ళని ఈ పార్టీస్కి పిలుస్తూ వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అంటే ఇంత ఆర్గనైజ్గా ఒక వ్యవస్థీకృతంగా మారిన ఈ డ్రగ్స్ దందాని ఎలా అరికట్టాలి? ఇందుకోసం నిర్వాహకులు చాలా ప్రత్యేకంగా యాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ యాప్స్. పార్టీలకు హాజరు కావాలని భావించే వాళ్ళంతా వాటిని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. మోడస్ ఆపరేండి నేను చెప్తున్నాను. పార్టీ జరిగే ప్రాంతంలో వాళ్ళు ఎంటర్ అయ్యే సమయంలో దానికి సంబంధించిన OTP వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. దెన్ దే విల్ బి ఎంటర్డ్. ఇక టాటూస్, పచ్చబొట్స్తో డ్రగ్స్ గుట్టు కొందరు సొంతంగా యాప్స్, అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ ఉంటారు. 3వ గంటకి తెలియకుండా కస్టమర్స్కు రేవ్ పార్టీలపై సమాచారం ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే పలానా టాటూ ఏదైతే వాళ్ళ చేతుకుంటుందో ఆ టాటూతో వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ టాటూ ప్రకారం వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ని సప్లై చేస్తుంటారు. చూస్తున్నారు కదా ఎంత ప్లాన్డ్గా జరుగుతోందో. ఈ కస్టమర్ చేతులపై ఈ టెంపరీ పచ్చబొట్లు, ఈ టాటూస్ ఏ రకంగా ఉంటాయి అనేది ప్రస్తుతం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక దీనిపైన ఉన్న నెట్వర్క్, దీన్ని ఏ రకంగా అయితే జనాల్లోకి తీసుకెళ్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కుడి చేయి మణికట్టు అంటే రెస్ట్ దగ్గర ఒక టాటూ వేస్తే అతనికి గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఇక లెఫ్ట్ హ్యాండ్ పై టాటూ ఉంటే కొకెయిన్, MDMA, అలాగే ఎక్స్టసీ వంటి ఇలాంటి మారక ద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్స్ నిర్వాహకులు స్పెషల్ ఆఫర్, స్కీమ్, లిమిటెడ్ ఈ పేర్లతో ఒక ప్రత్యేక కోడ్ భాషను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీల సందర్భంగా వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారు. ఇక రేవ్ పార్టీల తీరైతే చాలా వేరేనే చెప్పాలి. ఇది మిడ్నైట్ స్టార్ట్ అయిందంటే చాలు రేవ్ పార్టీలకి తెల్లవారుద్ది. వీటి నిర్వహణకి మద్యం, మాదక ద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టమ్స్తో పాటుగా ల్యాప్టాప్ లేదా స్క్రీన్ కంపల్సరీ ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా సాగే పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్లో మత్తెక్కించే మద్యం, అలాగే మగత పుట్టించే డ్రగ్స్, వీటితో రెచ్చిపోయి నాట్యం చేసే యువత. ల్యాప్టాప్ లేదా స్క్రీన్పై పైట్రాన్స్ ఇమేజెస్గా పిలిచే ఒక రకమైన ఫొటోస్ని వీళ్ళు చూస్తూ ఉంటారు.
ఇక కొత్త ట్రెండ్స్ని కూడా వీళ్ళు ఫాలో అవుతుంటారు. డ్రగ్ టూర్స్ అంటే కేవలం రాజధానిలో కాక వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి ఒక ఆర్గనైజ్, అంటే మనం వింటూ ఉంటాం టూర్ ప్యాకేజెస్ అని. సో వీటిని దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ డ్రగ్ టూర్స్ చాలా పెరిగాయని పోలీసులు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్, SOT, అలాగే HNUTS, NAB వంటి చాలా స్పెషల్ వింగ్స్ మన క్యాపిటల్ ఈ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై నిఘా ఉంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలను, అంటే వాళ్ళు పెడ్లర్స్ ఏ రకమైన వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు, అలాగే ఈ డ్రగ్స్ని అందుబాటుకి ఎలా తీసుకొస్తారు అనేది ప్రస్తుతం వాళ్ళకి ఒక సమస్యగా మారినప్పటికీ వీకెండ్స్లో మాత్రం సిటీకి చెందిన చాలామంది హై క్లాస్ యూత్ గోవాతో పాటుగా అటు హిమాచల్ కూడా వెళ్తున్నారనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎంత పగడ్బందీగా జరుగుతుందో చూస్తున్నాం కదా. అయితే వీటిపైన సో ఈ డ్రగ్స్ ఎవరి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుందంటే వేరేగా చెప్పనక్కర్లేదు, యూత్. అయితే ఇది స్కూల్స్ వరకు కూడా వెళ్ళిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. పిల్లలపైన ఈ గంజాయి పంజా విసురుతోంది. ఈ సిటీలో లభిస్తున్న మాదక ద్రవ్యాల్లో గంజాయిది ఫస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే అది చాలా చీప్ అని చెప్తారు, దొరకడం కూడా చాలా ఈజీ. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసేవాళ్ళు, దాన్ని వీడని కూడా చెప్పేవాళ్ళు. అయితే దీన్ని భారీ స్థాయిలో, అంటే చాలా ఎక్కువ మొత్తంలో సేకరించి ప్యాక్ చేసి వెహికల్స్లో తరలించి విక్రయించడంతో ఈ రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హ్యాష్ ఆయిల్, దీన్ని ఒక ఆల్టర్నేట్ ప్రోడక్ట్గా, సబ్స్టిట్యూట్గా యూజ్ చేస్తూ ఉన్నారు. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు, ఈ హ్యాష్ ఆయిల్ని. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చరస్ను సరఫరా చేస్తూ ఉంటారు. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి అంటే వాళ్ళ ఎయిమ్ ఏ రకంగా ఉంది, ఎంత మేరకు దీన్ని లోపలికి సొసైటీలోకి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది ఎంత ప్రమాదకరం రేపటి యువతకు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం. ఇక సింథటిక్ డ్రగ్స్, వీటికి కేర్ ఆఫ్ విదేశాలుగా ఉండేవి ఇదివరకు. ఈ సింథటిక్ డ్రగ్స్ సౌత్ ఆఫ్రికా అలాగే నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తూ ఉండేవి, ఇప్పుడు వస్తూ ఉంటాయి. సముద్ర విమాన మార్గాలు, అంటే ఎయిర్ అలాగే ఈ సీ మార్గం ద్వారా వచ్చి ఫస్ట్ ముంబై అలాగే గోవాకి చేరుతాయి. అక్కడ ఉంటున్న డిస్ట్రిబ్యూటర్లు వీటిని దేశవ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్కి సప్లై చేస్తారు. వీళ్ళ నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ చాలా రకాలైన సోషల్ మీడియా యాప్స్ని వాడుతూ ఉంటారు. ఇక తమ ఐడీలను డార్క్ వెబ్లో, డ్రగ్స్ ఫోరమ్స్లో అక్కడ దొరికే ఈ డ్రగ్స్ వివరాలు, వాటి రేట్స్ని కూడా ఉంచుతారు. చూసారు కదా, సో ఎంత నెట్వర్క్ వీళ్ళు ఎంత పగడ్బందీగా చేస్తున్నారు. సో ఇలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తున్న పోలీస్ యువతకైతే ఒక మెసేజ్ చెప్తోంది. సో ఈ సాక్షి ఈ వీడియో ద్వారా మేము కూడా మెసేజ్ చెప్తూ ఉన్నాం. రేపటి యువత నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఏదన్నా ఉంది అంటే ఇది డ్రగ్స్ని ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక రాడిసన్లో కేవలం ఈ వివేక్ లేకపోతే సప్లై చేస్తున్న అబ్బాస్ వీళ్ళు మాత్రమే కాదు, సినిమా సెలబ్రిటీస్, ముఖ్యంగా క్రిష్ పేరు వినిపిస్తుంది. మన క్రిష్ సినిమాలు ఒకసారి గుర్తెచ్చుకుంటే కనుక సమాజ హితంగా ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు తీసిన ఈ క్రిష్ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆవేశాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కేవలం ఇచ్చే మెసేజ్లు, నీతులు కేవలం సినిమాలకే పరిమితమా, వాళ్ళు పాటించరా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. తరచూ మనం ఈడీ ఈ ఎంక్వైరీ డ్రగ్స్ విషయంలో సినీ సెలబ్రిటీస్ని ఇంతకుముందు తీసుకెళ్ళింది కూడా మనం చూసాం. అయితే కొంతమందికి దాంతో సంబంధం లేదు అనేది కూడా క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. రేపు క్రిష్ ఎంక్వైరీకి హాజరవుతున్నాడు. నిజంగా అతని ప్రమేయం ఉంటే కనుక నిజంగా ఇది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెసేజెస్ ఇవ్వటానికి ముందు అది దాన్ని పాటించాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు మెసేజెస్ ఇవ్వటానికి అర్హులు. మొత్తానికి ఒక తీగలాగితే చాలా డొంక గదులుతోంది, చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. సో సినీ సెలబ్రిటీస్ పేర్లే కాకుండా పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అలాగే ఇలాగ సంపన్నులు అవ్వచ్చు, వివేక్ లాంటి వాళ్ళు చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలుస్తోంది. చూద్దాం హైదరాబాద్ భవిష్యత్తు ఏం అవ్వబోతోంది, దీన్ని పోలీసులు ఎంత ఛాలెంజ్గా తీసుకుంటారు, ఎలాంటి వ్యూహంతో ఇలాంటివి అరికట్టే ప్లాన్ చేస్తారనేది వేచి చూడాలి. బట్ వన్స్ అగైన్ ఐ మస్ట్ సే దిస్ ఈ మీడియం ద్వారా, సో డ్రగ్స్ అనేది భవితని, పౌరుల భవిష్యత్తుని, యువకుల భవిష్యత్తుని నిర్వీర్యం చేసే ఒక మహమ్మారి. దీనికి దూరంగా ఉండాలి అనేది మేము మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను హరికృష్ణ, సైనింగ్ ఆఫ్.